బాబాయ్ మీ పేరండి? నా పేరు శీలం కోటయ్య అండి. కోటయ్య గారు ఎన్ని ఎకరాలు రైతు అండి? నాకు 10 ఎకరాలు కౌలే బాబు. 10 ఎకరాలు కౌలే. ఓకే, ఎలా ఉంది అసలు రైతులకు? ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? బ్రహ్మాండంగా ఉంది. ఏంటి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు రైతు? బాగుంది కాబట్టి మాకు మొన్న సార్వాలో ధాన్యం లోడ్ అవ్వగానే అన్లోడ్ అవ్వకముందే నా డబ్బులు పడ్డాయి. అన్లోడ్ అవ్వకముందే మిల్లు కాడకు పడకుండానే ఇక్కడ సత్యలయంలో కొట్టేస్తారు కదా, ట్రక్ సీట్ కొడతారు కదా, అమ్మటే ట్రక్ సీట్ కొడగానే డబ్బులు పడ్డాయి. నాకు ట్రక్ సీట్ కొడగానే ఎన్ని క్వింటాలు ఉన్నాయి ఏంటని మనకి ఎంత డబ్బు రావాల్సింది అంత డబ్బు పడిపోయింది. ఇంతకుముందు ఇప్పుడైనా అట్లా పడింది బాబాయ్? వాళ్ళ 3 నెలలకు కూడా డబ్బు పడాల. 3 నెలలకు ఏమసం పెట్టాం. ఆ డబ్బు పడటంలో మిషన్ కోసినందుకు కానీ మనం ఇబ్బంది లేకుండా చేసాం. కిరాయిలకు కానీ కాటాకు కానీ సేనైన కడతాకు కానీ ఏ డబ్బులు పడలేదని అనిపించుకోకుండా డబ్బులు పడ్డాయి. అది అంతకుముందు 3 నెలలు పట్టేవి. 3 నెలలు పట్టినాయి సార్. 3 నెలలు పట్టినాయి వాస్తవం చెప్పాలి. చంద్రబాబు వచ్చిన తర్వాత ఎమ్మటే అసలు అన్లోడ్ అవ్వకుండా ట్రక్ సీటు పడంగానే అన్లోడ్కి వెళ్ళకుండా డబ్బులు పడ్డాయి నాకు. రైతులంతా బాగున్నారండి ఉన్నారు. అందరికీ పడ్డాయి, నాకు ఒక్కడికే కాదు. ఫస్ట్లో ఆ రోజున పడింది నాకు ఒక్కడికే. పడి అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో నీకు డబ్బులు పడినా చూపించే భయం ఏముంది? డబ్బులు పడి కాబట్టి పని అని చెప్తున్నా. పడపోతే పడలేదని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు కదా. నాకు బాగా పడ్డాయి. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఎలా ఉంది అంటే చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, నీళ్లు ఉండవు, పంటలు ఎండిపోతాయి ఇట్లా మాట్లాడుతుంటారు కదా. అయితే కాలువలో పురుగులు తీశారు. కాలువలో సమకూరుగా నీళ్ళు ఉండే, బోరు ఉండలేకపోయినా ఈ బోర్లు ఉన్నాయి అనుకోండి, ఆ ఏరియా బోరు లేకపోయినా అన్నింటిలో నీళ్ళు ఉండే. కాలువ బ్రహ్మాండంగా వస్తున్నాయి. మురుగుపోయిన వాన మొన్న 15 రోజుల నాడు గట్టి వాన పడింది. చేలన్నీ మునిగిపోయింది. పొక్కలైన్లు వచ్చి 4 పొక్కలైన్లు వచ్చి మొత్తం బాగు చేసింది. 2వ రోజు సుక్క లేకుండా పోయింది. వరద పడింది పోయింది. ఇబ్బందికరం ఏం లేదు. చాలా నీళ్ళు ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు అని చెప్పేసి హామీలు ఇచ్చారు కదండి. అందులో పథకాల్లో మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వస్తున్నాయండి? తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్ని వచ్చినాయండి. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది, మాకు ఈ రైతు భరోసా కూడా పడింది. అన్నదాత సుఖీభావ అన్ని పడినట్టే. పెన్షన్ ఏమైనా వస్తుందండి మీ ఇంట్లో? నాకు ఇంకా నా పెన్షన్ ఇంకా రాలేదండి. నాకు ఇంకా వయసు ఉంది. ఇంకో సంవత్సరం ఆగాలి. సంవత్సరం అయితే 4,000 కూడా తీసేసుకుంటారు? తీసేసుకుంటా. ఇప్పుడు మన 59వ సంవత్సరం జరుగుతుంది. అది 60 రావాలిగా, 60 నిండాలి. పల్లెటూరులో ఎలా ఉందండి పరిస్థితి? చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నారా? అసలుకి మాకు ఎత్తలేదు అన్న వాళ్ళు లేరండి. వచ్చి ఆయన సమకూర్చి మొత్తం అందరికి వస్తున్నాయి. ఒకరికి వచ్చింది ఒకలేదు. జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేసాడు తల్లికి వందనం. ఆయన అమ్మఒడి తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది అంతమందికి వేసాడు. 4 పిల్లలు, 4 స్కూల్కి వెళ్ళి పిల్లలు 4 పడ్డాయి. మా ఊర్లో 4 పడ్డాయి. 4 పడ్డాయి. మా ఊర్లో 4 పడ్డాయి. మీకు మీ మీడియాకి కానీ పేపర్ కానీ వచ్చిన ఏలూరులో 7 పిల్లలు 7 పడ్డాయి. పేపర్కి వేసారు. అంటే మేము తెలిసిపరుచుకుంటాం. అంటే ఏలూరు ముస్లిం సత్న 7 పిల్లలు అయితే 7 పడ్డాయి అంటారు. అది ఎలా ఉన్నారండి నార్మల్గా రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారు మామూలుగా? మీరు పంటల్లో అదే చెలల్లోకి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటారు కదా, ఏంట్రా గత ఏడాది ఎలా ఉంది, ఈ ఏడాది ఎలా ఉందని మాట్లాడుకుంటారు. వాస్తవం చెప్పేస్తున్నారు. మరి వాస్తవం చెబుతున్నా. మరి ఏదైతే ఉండాలి నలుగురున్నట్టు వచ్చేదే చెబుతాను నేను. నా సొంత నిర్ణయం కాదు ఇది. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అంటున్నారు అందరు అంటున్నారు. బాబాయ్ మీ పేరండి? శ్రీకృష్ణ శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఎన్ని ఎకరాలు రైతు అండి? నా సొంత పొలం 2 ఎకరాలు ఉంది. కౌలు ఒక 20 ఎకరాలు చేస్తాను. 20 ఎకరాలు మొత్తం వరే వేసాం. ఎలా ఉందండి రైతులకి చంద్రబాబు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. మురుకాలు అవి బాగా తవ్వించారు. నీళ్ళు అయితే మురుగు పడంగానే మన పెద్ద వర్షం పడంగానే తొందరగానే వెళ్ళిపోయినాయి. బాగానే ఉన్నాయి. మురుగుకి ఇబ్బంది ఏం లేదు. బాగానే ఉంది. మరి అన్నదాత సుఖీభావ అని చెప్పి నేను వేశారు కదండి, పడ్డాయండి? పడాయి అంటున్నారు. ఇంకా నేను చూసుకోలేదండి. పడితే నేను బ్యాంక్కి వెళ్ళి చూసుకుంటాను. పడ్డాయా మీ ఊర్లో? పడినాయండి. డబ్బులు మటుకు ఎంబడే పడిపోయినాయి. చాలా హ్యాపీగా ఉన్నాం ఆ డబ్బుల విషయంలో మటుకి. అంతకుముందు గత ప్రభుత్వం అయితే డబ్బులు నెలలు ఎదురు చూసాం. అసలు ఇక్కడ నుంచి లారీ అట మిల్లుగాడికి వెళ్ళి అన్లోడ్ అయిందో లేదో మా డబ్బులు పడిపోయినాయి అకౌంట్లు. అంతకుముందు నెలల పడలా. అసలు నెల పడలేదు. సంక్రాంతి పండగ అంటే కూడా తెలియలేదు అసలు. ఓ సంవత్సరం అయితే డబ్బులు లేక ఈ ప్రభుత్వం రాగానే బట్టి డబ్బులు మరి స్పీడ్ కొట్టారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు కదండి, ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అయితే పెట్టుబడి కింద బాగానే ఉపయోగపడతాయి. పెట్టుబడి ఉపయోగపడుతుంది. మరి డబ్బులు ఉన్నాక దేనికో దానికి ఉపయోగపడుకోకుండా ఎట్లా ఉంటాయి. మరి రేపు పిండిలు వేసుకుంటా కానీ కలుపులు తీసుకుంటా కానీ ఇటు కూడా ఉపయోగపడుతుంది. సరైన సమయంలోనే రైతుకి వేశారనుకోవచ్చు ఆయన. పర్వాలా. అది డబ్బు అనేది ఎప్పుడైనా అవసరమే, ఎప్పుడు అవసరమే. డబ్బులు ఇప్పుడు పిండిలు వేసేసాము, కలుపులు తీయాలి. ఇప్పుడు అంతా 10 రూపాయలు పెట్టుబడితోనే వ్యవహారం కదా. ఇప్పుడు డబ్బులు మటుకు హ్యాపీ. బాబాయ్ మీ పేరండి? సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఎన్ని ఎకరాలు ఉందండి మీకు? మాది 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారు. ఏం పంటలు పండిస్తుంటారు? వరే పండిస్తాం. వరే వేసారండి మొత్తం. ఎట్లా ఉందండి రైతులకి? ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? రైతులకి సానుకూలంగా ఉందా ఈ ప్రభుత్వం? అండగా ఉంటుంది అసలు? బాగానే ఉన్నాయి అన్ని.
డబ్బులు కూడా ఎంబడే పడుతున్నాయి. మీకు పంటలు పండిస్తున్నారు కదా, నీళ్లు వస్తున్నాయండి కాలువలు కూడా? కాలువలు కూడా శుభ్రంగానే ఉన్నాయి. పూడికలు తీసారండి కాలువల్లో? తీసారయ్యా. ఇంతకుముందు ఎట్లా ఉండేవండి కాలువలు? ఇప్పుడు కాలువలు మాత్రం లేవు, ఈసారి మాత్రం బాగున్నాయి. కాలువలు మాత్రం బాగానే ఉన్నాయి. పూడికలు ఏం తీయలేదండి గతంలో? తీలే. ఇప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత వడ్లు అమ్ముతారు కదండి, గవర్నమెంట్ బాగానే కొంటుందండి? బాగానే ఉంటుంది కానీ పర్వాలా, బాగానే ఉంది. ముందుకి ఇప్పటికి ఏంటి తేడండి? ఇంత ముందు ఉన్న ప్రభుత్వంలో ఎట్లా కొనేవాళ్ళు, ఇప్పుడు ఏంటండి డబ్బులు ఎలా వేస్తున్నారు? ఎన్ని రోజుల వ్యవధిలో పడుతుంది? డబ్బులు ఎమ్మటే పడుతున్నాయి, బాగానే ఉంది. గత ప్రభుత్వంలో ఎన్ని రోజుల్లో పడేవండి? అప్పుడు కొంచెం లేట్గా పడే, ఇప్పుడు బాగానే పడుతున్నాయి. అంటే రైతుకి డబ్బులు ఎమ్మటే పడడం వల్ల ఉపయోగమేనండి? వెంటనే పడి ఉపయోగం కదయ్యా మరి. అంటే ఎటువంటి ఉపయోగం అండి? అంటే లేటుగా పడిన దానికి వెంటనే పడిన దానికి తేడా ఏంటండి? డబ్బులు తీసుకొచ్చి వడ్డీలు అవి కట్టిన దానికన్నా ఇది సుఖంగా ఉందిగా, ఎమ్మటే కట్టేసుకుంటున్నాం. పెద్దయినా మీ పేరండి? వెలివేల వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, ఇదే పొలం అండి మీది? అవునండి. ఎన్ని ఎకరాలండి? 4 ఎకరాలండి. 4 ఎకరాలు. మొత్తం వరి వేసారండి? వరి. ఎట్లా ఉందండి అసలు రైతులకి ఎలా ఉంది అసలు? బాగానే ఉందండి. బాగానే ఉందా? పంటలు బాగా పండుతున్నాయా? పండుతున్నాయి, పర్వాలేదండి. నీళ్లు గట్ట బాగానే వస్తున్నాయా? వస్తున్నాయండి. ఇదివరకు పూడికి తీసేవాళ్ళు కాదు, ఇప్పుడు పూడికి తీస్తున్నారు. వాటర్ బాగానే వస్తుందండి. ఇంతకుముందు ప్రభుత్వంలో పూడికలు తీయలేదా? తక్కువ అండి, పెద్దగా చేయలేదు. ఓకే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పూడికలు తీస్తున్నారు కాలువలకి. సో వాటర్ మీకు బాగా వస్తుంది. వాటర్ బాగా వస్తుంది. ఏంటంటే మరి నిన్న అన్నదాత సుఖీబాబు వేశారు కదా, పడ్డాయండి రైతులకి? పడినాయండి. పడినాయా? సంతోషమా అండి? సంతోషం అండి. అనుకున్నారు అసలు వేస్తారని అనుకున్నామండి, వేశారు. సంతోషం. అంటే పంట స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇటువంటి టైంలో మీకు ఆర్థికంగా పెట్టుబడి సాయం కింద ఇవ్వడం బాగానే ఉందండి? బాగానే ఉందండి. ఎలా ఉంది అసలు? చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులకి ముఖ్యంగా ఏమనిపిస్తుంది అసలు? బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు పంట కొనుగోలు చేసేటప్పుడు, వడ్లు కొనుగోలు చేసేటప్పుడు అసలు ఎట్లా ఉంది? ఎన్ని రోజులు పడుతుంది అమౌంట్ డబ్బులు పడేసరికి? వడ్లు కొన్నాక ఈసారి మట్టికి 1 రోజుల లోపల 4-3 రోజుల లోపల పడిపోయినాయండి. అందరికి పడిపోయినాయి. అంతకుముందు ఎట్లా పడేవండి? అంతకుముందు 1-2 నెలలు టైం పట్టేదండి. 1-2 నెలలు టైం పట్టేది. సో మరి అప్పుడు ఎట్లా ఇబ్బంది పడేవారు? మరి 1-2 నెలల సమయం పడితే మరి వడ్డీలకి తెచ్చుకున్నాయి, వడ్డీలు వెతికిపోతా అవి తీసుకొచ్చి మళ్ళీ కట్టుకుంటా ఎట్లా చేసేవాళ్ళం అండి. ఇప్పుడు 2-3 రోజుల్లో పడడం వల్ల వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకి ఇచ్చేస్తే మనకు వడ్డీ భారం తప్పుతుంది కదా. అదే కొంత మీకైతే భారం తగ్గుతుంది వెంటనే వేయడం వల్ల. మాకు కూడా దేనికన్నా వాడుకుంటాకి వాటికి వీటికి అన్నిటికీ ఇబ్బందిగా లేకుండా జరుగుబాటు అవుతుందండి. అంటే ఒకటి చెప్పండి, చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, పంటలు పండవని అంటారు కదా, సో మరి ఒక రైతుగా మీకేమనిపిస్తుంది? గడిచిన సార్ ఒక పంట వేసారు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. అదంతా అభూత కల్పనండి. దానికి వర్షాలు పడితే దానికి ఆకాశం చేసేదానికి ఎవరు వస్తే ఏంటండి? దానికి ఇప్పుడు ఒకళ్ళు వస్తే వర్షాలు పడితే ఒకళ్ళు వస్తే పడిపోవడం అనేది అది వాస్తవం కాదండి. కాలాన్ని బట్టి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా పడతాం. అంటే మీకు మరి ఈయన వచ్చిన తర్వాత బాగానే పంటలు పండుతున్నాయా? మరి పర్లేదండి, నీరు బాగానే పండి ఆయన వచ్చినాక ఈ ఏడు వేసాం. మరి ఎంతవరకు పండుతాయో, ఆయన వచ్చాడు పంటలేదని అనలేం కదా. ఇప్పుడు కాలాన్ని బట్టి, ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు పోయినసారి బాగానే పండి ఆయనే ఉన్నాడు కదా, ఆయనే ఉన్నాడుగా. ఈసారి మరి ఇంకా రిజల్ట్స్ తేలలేదు కదా, అప్పుడు ఎట్లా ఉంటుందో పొజిషన్. రైతులకైతే బాగానే ఉంది, బాగానే ఉందండి. బాగానే చేస్తున్నాడు పాపం వచ్చిన కాడి నుంచి ఆయన బాగా చేస్తున్నాడు. మరి చంద్రబాబు అంటే ఇప్పుడు ఈ అన్నదాత సుఖీబాబు కాకుండా మీకు ఇంకేమైనా పథకాలు వచ్చాయండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి? నాకు అది ఒక్కటే వస్తుందండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి, మీ మనవరాళ్ళకి కానీ మన వాళ్ళకి? అదే తల్లికి వందనం 2 పెడితే ఒకరికి వచ్చింది. తల్లికి వందనం కూడా పడింది. ఒక ఆమెకి పడాలని మళ్ళీ పెట్టాము. వస్తుంది అన్నారు, ప్రపోజల్ ఉందన్నారు. గ్యాస్ వచ్చిందండి వాళ్ళకి? గ్యాస్ వచ్చిందండి. గ్యాస్ కూడా వచ్చింది, సూపర్ 6. ఓకే. ఎట్లా ఉందండి ఊర్లలో? చంద్రబాబు నాయుడు ఈ సూపర్ 6 పథకాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అన్ని ఇస్తున్నాడు కదా, ఒకదాని అమ్మట ఒకటి తెచ్చుకుంటూ వస్తున్నాడు. ఆయన్ని పని ఏమి అంతకు కూడా లేదు. చేసేదాన్ని బట్టి ఆయన పాపం అన్నీ చేసుకుంటా అన్నమాట ప్రకారం చేసుకుంటా వస్తున్నాడు. ఇవన్నీ రోమరు గిట్టనోడు లేదు, చేయట్లేదు, అది ఇది అని చెప్పుకోవడమే కానీ అన్నీ చేస్తున్నాడండి.